ఏలూరు దీనికో, దానికో ఫేమస్ కాదు. ఏలూరులో ఇంకోటి ఫేమస్. అదేంటో తెలుసుకోవడానికి ఫుల్ వీడియో చూసేయండి. హాయ్ వెల్కమ్ టు ది ఫుడ్ ఫార్ములా యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలా చేయడం ద్వారా మేము మరిన్ని ఫుడ్ వీడియోస్ అయితే చేయగలం అనమాట. ఈ రోజు ఏలూరులో ఉన్న ఒక మంచి రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది, ఆ ప్రైజెస్, లొకేషన్ డీటెయిల్స్ అన్ని కింద పెడతాను, చెక్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు అయితే మనం మంచిగా టిఫిన్ చేయడానికి అయితే నవయుగ టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసాం అనమాట. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నేనైతే దగ్గర 5 ఐటమ్స్ అయితే చెప్పాను. ఇక్కడ అడిగితే చాలా బాగుంటుందని అయితే చెప్పారు అనమాట. ఫస్ట్ అయితే మనం రవ్వ దోశ అయితే ట్రై చేద్దాం. నవ్వులుతుంటే ఆ క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది అనమాట. మంచిగా 3 రకాల చట్నీలు అయితే ఇచ్చారు. దోశ కూడా ఇదిగో చూడండి, మంచిగా పల్లీలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్ని నీట్ గా వేసి చాలా అంటే చాలా బాగుంది అనమాట చూడడానికి. క్యారెట్ తురుము కూడా వేసారు మొత్తం. అల్లం చట్నీ కూడా మంచి టేస్టీ ఉంది. దాంతో పాటు మనకి పల్లీ చట్నీ ఇచ్చారు, అల్లం చట్నీ ఇచ్చారు. అట్లానే ఇది మనం పూరీలో నంచుకునే కర్రీ కూడా ఉందన్నమాట. నార్మల్గా ఇది పూరీలోకి అయితే ఇస్తారు, మనకి దీంట్లో కూడా ఇచ్చారు. ఇది కూడా టేస్ట్ చేద్దాం. ఆ పల్లీలు తలుగుతూ మంచిగా ఆనియన్స్, ఆ పచ్చిమిర్చి అయితే తలిగితే భలే టేస్ట్గా అనిపించింది అనమాట. టేస్ట్ అయితే బాగుంది. నేను ఇప్పుడు రవ్వ దోశ అయితే ట్రై చేశాను అనమాట. నాకు బాగా నచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ మినపట్టు అయితే చెప్పాం. ఇదైతే ట్రై చేద్దాం. అలా అల్లం చట్నీ పెట్టుకొని చట్నీస్ అయితే హైలైట్ ఉన్నాయి అనమాట. మీరు ఏలూరు వచ్చినప్పుడు ఖచ్చితంగా నవయోగాలో ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు అయితే నచ్చుతాయి టిఫిన్స్. ఎందుకంటే చట్నీ కూడా చాలా బాగుంది అనమాట. చట్నీలు బాగుంటే టిఫిన్స్ మనం ఎంతైనా తినొచ్చు. అదైతే నాకు బాగా నచ్చింది. చూడండి, మంచిగా దీంట్లో కూడా క్యారెట్, ఆనియన్స్ వేసి నీట్ గా మినపట్టు అయితే ఇచ్చారనమాట. ఆ ఆనియన్స్, క్యారెట్ తురుము తగులుతుంటే భలే అనిపిస్తుంది అనమాట. తర్వాత మనం గీ పెసరట్టు చెప్పాం, గీ ఉప్మా పెసరట్టు, దాన్ని అయితే టేస్ట్ చేసేద్దాం. ఆ మధ్యలోంచి ఇలా ఇరుపుకుంటే ఉప్మా కూడా వస్తుంది. పల్లీ చట్నీ ఉంచుకొని అలా అల్లం చట్నీలో మంచుకొని గీ అయితే దిట్టంగా పోసారు. ఆ గీ, ఉప్మా, ఆ చట్నీస్ తింటుంటే భలే అనిపించింది అనమాట. ఇంకో పీస్ అయితే ట్రై చేద్దాం. నీట్ గా కుక్ అయింది, బాగుంది. ఉప్మా గీ పెసరట్టు కూడా ట్రై చేసాం. అది కూడా మంచి టేస్టీగా ఉంది అనమాట. ఆ ప్రైజెస్ డీటెయిల్స్ నేను అన్ని మీకు అయితే చెప్తాను. నెక్స్ట్ మనం వేరే ఐటమ్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ పూరి అయితే తీసుకుందాం అనమాట. అలా కర్రీలో ముంచుకోవాలి. పూరి కూడా టేస్ట్ అయితే బాగుంది అనమాట, మంచిగా అనిపించింది. దోశకి, మినపట్టుకి చట్నీస్ ఎంత ఇంపార్టెంట్, పూరికి కూడా కర్రీ అంత ఇంపార్టెంట్. ఆ కర్రీ తింటుంటే బాగా అనిపించింది. పెరుగవడ అయితే ట్రై చేద్దాం అనమాట. మనం పూరి అయితే ట్రై చేసాం కదా, చూడడానికి కూడా చాలా బాగుంది.
మంచిగా ఆ క్యారెట్ తురుము ఆ పప్పులు అన్నీ తెలుగుతుంటే మంచిగా నానింది అనమాట. టేస్ట్ అయితే బాగుంది. నేనైతే 6 ఐటమ్లు అయితే తీసుకున్నాం. నాకైతే మంచిగా అనిపించింది అనమాట. మీరు ఎప్పుడైనా మంచిగా ఫుడ్ ఐటమ్స్ ట్రై చేయాలనుకుంటే ఏలూరు నవయోగ హోటల్కి అయితే వచ్చేయచ్చు. ఇక వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ ఫార్ములా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.